ఎంత వారాలైనా కాంతాదాసులే. ఈ మాట మీరు విని ఉంటారు. రాజ్యాన్నేలే రాజు మొదలుకొని సగటు కూలీ వరకు ఖచ్చితంగా కాంతాదాసులే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎప్పుడు మనం ఏ వార్త చదివినా సరే ఏంటి ఆడతోడును వెతుక్కుంటూ కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తిమింగలాలను కానీ, అలాగే మృగాలను కానీ, అలాగే పక్షులను కానీ చాలా చూస్తుంటాం మనం. కానీ ఈ వార్త అందుకు విరుద్ధం. ఎలా అంటే మగతోడును వెతుక్కుంటూ ఒక ఆడపులి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. కొన్ని రాష్ట్రాలు దాటి ఏంటి మగతోడు వెతుక్కుంటూ ఈ ఆడపులి ప్రయాణం చేసింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎలా అంటే ఒడిశా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఒక ఆడపులి, దాని పేరు జీనత్. ఈ జీనత్ అనే ఆడపులి 21 రోజుల పాటు 3 రాష్ట్రాలలోని సుమారు 300 కిలోమీటర్ల పైబడి ప్రయాణం చేసింది. ఎలా తెలిసింది ఇవన్నీ అంటే కనుక, ఏదైతే అక్కడ దానికి ఏర్పాటు చేసినటువంటి రేడియో కాలర్ ఏదైతే ఉందో ఆ రేడియో కాలర్ ద్వారా, అలాగే దాని పాదముద్రల ద్వారా, వాటన్నిటి ద్వారా అది ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచ్చులు పెట్టడానికి ప్రయత్నించారు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ ఫారెస్ట్ అధికారుల కళ్ళు గప్పి మొత్తానికి అది అనుకున్న గమ్యస్థానానికైతే చేరాలని అది ప్రయత్నం చేసింది. వాస్తవంగా అయితే కనుక ఎట్టకేలకు దీన్ని బెంగాల్లోని బంకురా జిల్లాలో బంధించినటువంటి అధికారులండి. ఎలా అంటే మగతోడును వెతుక్కుంటూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడపులి 3 రాష్ట్రాల అధికారులు ముప్పు తిప్పలు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడెక్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అది అనేక చోట్ల ఉచ్చులు వేసిన ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజుల పాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్లు మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంత ప్రజలు వణికిపోయారు. 3 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులను, దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్ళినా అది వారి కళ్ళగప్పగించుకుని తప్పిపోయేది. చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో దానికి మొత్తం ఇచ్చి బంధించడం జరిగింది. అప్పుడు ఆయా రాష్ట్రాలు ఊరు పీల్చుకున్నాయి. మహారాష్ట్ర నుంచి ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా, అంధారీ టైగర్ రిజర్వ్ నుంచి జీనత్, యమునా అనే ఆడపులులను ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వేర్కు తీసుకొచ్చారు. కొంత ప్రాంతం అవి వచ్చిన 2 పులులు కూడాను ఆడపులులే. కొత్త ప్రాంతం కావడంతో జీనత్ను 10 రోజుల పాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్లో ఉంచి నవంబర్ 24న సిమ్లీపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో 2 పులులు సిమ్లీపాల్ పరిధిలోనే తిరిగాయి. డిసెంబర్ 8న 3 ఏళ్ల జీనత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పరిధి నుంచి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అంతేకాదు దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి ఉండడం వల్ల అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండడంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే చాలా చోట్ల ఉచ్చులు వేశారు, మత్తు బాణాలు వేశారు, కానీ అది తప్పించుకునే తిరిగింది. మొత్తం చెప్తున్నారు కదండి. ఎలా అంటే పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో ఇతర పులులు కూడా ఉండడంతో అది సర్దుకోలేక, దిక్కు తెలియక ఎటుపడితే అటు వెళ్ళినట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మగతోడు కోసం వెతుకులాట కూడా ప్రధాన కారణమని వాళ్ళు చెప్తున్నారు. ఇదండి అంటే చాలా ఎప్పుడు ఏంటంటే ఆడతోడు కోసం మగ తిరగడం మనం చూసాం. కానీ ఇక్కడ మగతోడు కోసం ఒక ఆడపులి 3 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెట్టడం, 3 రాష్ట్రాల పరిధిలో మొత్తం దాటేయటం అంటే సుమారు 300 కిలోమీటర్లు పైబడి 21 రోజులు పైబడి అది తిరగడం అనేది చాలా సంచలనమైనటువంటి విషయం అని చెప్పాలి. అందు గురించి నేను వీడియో చేయడం జరిగింది. మర్చిపోతే ఫస్ట్ లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.